హాయ్. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు ఒక 5 డేస్ నుంచి ఎంతోమంది చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడా మా సాప్లింగ్స్ వచ్చేస్తాయి, మా దగ్గరికి ఎప్పుడు చేరుస్తారు అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీకంటే పాటు నేను చాలా ఆహ్, కంగారు పడుతూ చాలా హ్యాపీగా అలాగే ఉన్నానండి. ఎందుకు అంటే ఆహ్, మీ దగ్గరికి రీచ్ అయ్యే వరకు ప్రతి మొక్క కూడా చాలా హెల్తీగా చాలా బావుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోలో చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. కొంచెం మోటివేషనల్ వీడియో అనమాట. మోటివేషనల్ స్టోరీ కూడా ఒకటి చెప్పుకుంటూ మనం ఈ సాప్లింగ్స్ అన్నిటిని కూడా ప్యాక్ చేసుకుంటూ ఆ ప్రాసెస్ ప్రక్రియ ఎలా ఉంటుంది, కొంచెం కష్టసాధ్యమైన పని అయినప్పటికీ మనం ఎంతో ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి అది మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆహ్, అదనమాట విషయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందా దుర్గా స్నాప్స్. కొత్తగా చూసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి లైక్ ఒక మంచి 10 మందికి షేర్ అవుతుంది. ఆ 10 మందిలో ఒక్కరైనా సరే ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకొని ఒక నలుగురికి వాళ్ళ దగ్గర ఉన్న మొక్కలు కానీ, సాప్లింగ్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఒక మంచి అవేర్నెస్ అనమాట. ఒక మంచి అవేర్నెస్ కలిగించిన వాళ్ళం అయితే అవుతాం. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కొన్ని కొన్ని మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కామెంట్స్ ఏవైతే ఉంటాయో నిన్నటి వీడియోకి వచ్చినాయి. అవైతే కొన్ని కొన్ని అయితే నేను అట్లా డిస్ప్లే పెట్టున్నాను. ఎంత మంచి హ్యాపీ అంటే ఒక ఒక మంచి కామెంట్ ఒక అది 10 ఏనుగుల బలాన్ని ఇస్తుంది అని అంటారు కదండీ! అచ్చ తెలుగులో. అలాంటిది అనమాట. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంత మంచి బూస్టప్ అంటే ఇంకా ఏదైనా చేసేయాలి, ఇంకా ఏదైనా చేసేయాలి. అంత మంచి మంచి థాట్స్, అంత మంచి మంచి ఎనర్జిటిక్‌ని ఇస్తుంది అనమాట ఒక పర్సన్‌కి. ఎప్పుడైనా సరే మనం ఎవరి వీడియోస్ అయినా కానివ్వండి, ఎవరి మాటలైనా కానివ్వండి, ఒక పాజిటివ్‌గా ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడైనా, ఒక మంచి కామెంట్ ఇచ్చినా ఆ పర్సన్‌కి మనకు తెలియకుండానే ఎంతో కొంత బూస్టప్‌ని చేకూర్చి వాళ్ళని సక్రమంగా మంచి బాటలో నడిపించడానికి ఈ కారణమైనటువంటి అర్హులు ఐ మీన్ బాధ్యతాయుతంగా ప్రవర్తించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది సబ్స్క్రైబర్స్ అనమాట. సబ్స్క్రైబర్స్ ఏదైనా కానీ ఒక పాజిటివ్ అయినండి, ఒక నెగెటివ్ అవనండి, ఏదైనా మనసులో మాట నిష్కల్మషంగా మనకు తెలియజేసే వారు ఎవరైనా ఉన్నారు అంటే అది పబ్లిక్ నుంచి వచ్చే సబ్స్క్రైబర్సే అనమాట. సబ్స్క్రైబర్స్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయి మన అమ్మాయి. ఆహ్, అందుకే ఏదైనా షేర్ చేసుకోవాలి, చెప్పాలి అనిపిస్తుంది అనిపించింది అంటే వాళ్ళు చక్కగా ఎంతో కొంత వాళ్ళకి మనం రీచ్ అయ్యాము అని అర్థం అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నాకు ఈ కామెంట్స్ చూస్తున్నప్పుడు ఎందుకో లైక్ ఆహ్, అమ్మ, అమ్మాయి, మా అమ్మాయిలాగా అనిపిస్తున్నావు ఇలాంటి కామెంట్స్ అన్నీ చాలామంది మా మదర్ ఏజ్ వాళ్ళు ఉంటారు. శాశ్వతంగా మా అమ్మ నా కళ్ళ ముందు లేరు. అమ్మని ఎప్పుడు ప్రతి క్షణం అమ్మ, నాన్నని మిస్ అవుతూనే ఉంటాను. ఆహ్ ఏదైతే ఇలా ఈ ప్రాసెస్ ఏదైతే మనం గార్డెనింగ్ ప్రాసెస్ అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక మంచి బూస్టప్ లాంటి కామెంట్స్ వింటున్నప్పుడు ఎక్కడో కొంత ఒక పాజిటివ్ వైబ్ నాకు అమ్మ నాన్న లేరు అని దిగులు లేదు. నాకు ఇంత మంచి సపోర్టర్స్ ఇంతమంది ఉండగా నాకు ఎందుకు బాధపడాలి? మనం ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చిన్న విషయమైనా షేర్ చేసుకోవచ్చు కదా! అని ఒక పాజిటివ్ థాట్‌ని నాకైతే షూర్‌గా కల్పించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ఈ వీడియోస్ ద్వారా సబ్స్క్రైబర్స్ అనమాట. దట్ టూ పబ్లిక్ సబ్స్క్రైబర్స్. అసలు మీరెవరో నాకు తెలీదు కదా! నేనెందుకు అన్ని విషయాలు షేర్ చేసుకోవాలి అంటే నేను మీ అమ్మాయిగా భావిస్తున్నప్పుడు మీతో నేను అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు కదా అనే భావన నాకు కలిగింది. సో, అందుకు నేను ఒక నిమిషం పాటు మీ గురించే మాట్లాడినందుకు, టైం వేస్ట్ చేసినందుకు క్షమించగలరు. మనమైతే ముందుకు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి. ఈ కలెక్టింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను సేఫ్‌గా జరిగిపోయింది. ఇదంతా సాటర్‌డే రోజనమాట. సాటర్‌డే రోజు అంటే మీకు ఉండే ఉంటుంది. రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసున్నాము. 2 శనివారాలు సక్సెస్‌ఫుల్‌గా ఎటువంటి అడ్డంకులు లేకుండా అయిపోయింది. థర్డ్ శనివారం రోజు ప్రక్రియ. ఆ రోజు సాప్లింగ్స్ వస్తాయని కూడా చెప్పేసాను. మా హస్బెండ్ వస్తారు మార్నింగ్ కల్లా తీసుకొచ్చేస్తారని. ఆ ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నిటితో పాటు నైట్ ఓవర్ అంతా మేల్కొనే ఉన్నాను. 2:30-3:30 వరకు. అంటే ఒక 1 అవర్ మాత్రమే నిద్రపోయి ఆ పూజా ప్రాసెస్, ఈ కలెక్టింగ్ ప్రాసెస్‌కి అంతా ప్రాసెస్ అంతా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత
వచ్చేసి సాటర్డే మార్నింగ్ పూజ ప్రిపరేషన్స్ 10 వరకు పూజ అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఇంకా ఎవరొకరు పూజ కదా! ఎవరొకరు వస్తూ వెళ్తూ కొంచెం అలా ఉన్నారు. ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి నేను వీడియో షూట్ చేసుకోవడం టెర్రస్ మీద మీరు చూసారు యెస్టర్‌డే వీడియో. ఆహ్, వీడియో షూట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఒక 1 అవర్ అయిన తర్వాత నేను ఇక్కడ పిల్లల్ని నిద్రపుచ్చేసి నేను ఇక్కడ నిద్ర లేచినా గానీ ఈ ప్యాకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదంతా కష్టమైన ప్రక్రియ కాబట్టి టైం పడుతుంది. సో, పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదనేసి నేను దగ్గరలో ఉన్నటువంటి మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దమ్మ పెద్దమ్మ వాళ్ళ హౌస్‌కి వెళ్ళాను. ఆహ్, ఫ్రెండ్ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ అండ్ చాలామందికి మోటివేషనల్ స్టోరీ అనమాట. ఆహ్, కంపల్సరీ షేర్ చేస్తాను. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంత ఆరాటపడుతుందా అనేది నేను లైవ్‌లో ఒక కళ్ళలో చూసాననమాట. ఏమైనా చేసేస్తుంది తన బిడ్డ కోసం, ఎంతైనా త్యాగం చేసేస్తుంది అనడానికి ఇప్పుడు ప్యాకింగ్ ప్రాసెస్‌లో నాకేదైతే హెల్ప్ చేస్తున్నారో పెద్దమ్మ ఆహ్, పెదనాన్న థ్యాంక్ యూ సో మచ్. ప్యాక్ చేసే అన్నయ్యకి మేము మాత్రం హెల్ప్ చేస్తున్నాం. ఎవరి హెల్ప్ తీసుకోలేదు. కొంచెం కష్టమైన 3, 4 అవర్స్ ప్యాకింగ్ పట్టేసింది. ఆహ్ అయినా కూడా చాలా హ్యాపీ అనమాట నేను. పిల్లల్ని హస్బెండ్‌కి చెప్పేసి, ఇన్‌లాస్‌కి చెప్పేసి కొంచెం టైం పడుతుంది. నాకు కొంచెం హెల్ప్ చేయండి. ఇదంతా ప్రక్రియ చూసుకొని వచ్చేస్తానని చెప్పాను. సో, అలా వెళ్ళేసాననమాట. ఈ ప్రక్రియలో భాగంగానే ఫస్ట్ అయితే మేము ఈ ఏది సాప్లింగ్స్ అప్పటి వరకు ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఒకటే బాధ ఏంటి అంటే, అవి మేము థర్స్‌డే రోజు కలెక్టింగ్ ప్రాసెస్‌లో చేసి ఉన్నాము. వాటన్నిటిని కూడా మళ్ళీ సాటర్డే, సండే, మండే రీచ్ అయ్యే వరకు ఎంత ప్రొఫెషనల్ స్పీడ్ పోస్ట్ అయినా సరే, టీడీసీ కొరియర్ అయినా సరే 1 డే, 1 ½ డే పడుతుంది అన్నారు. సో, మీకు రీచ్ అయ్యే వరకు మోస్ట్‌లీ మండే ఎండింగ్ ఆర్ ట్యూస్‌డే మార్నింగ్ వరకు అవుతుంది. ఒకటే బాధ ఏంటి అంటే ఇంత చిన్న చిన్న సాప్లింగ్స్ కదా! మీ దగ్గరికి ఎలా చేరుతాయి? ఒకవేళ వడలిపోయి అలాగేమన్నా అన్‌హెల్తీగా అలా అయిపోతాయా? ఇలా ఇంత కంజెస్టెడ్‌గా ప్యాకింగ్ కూడా అప్పటికి నేను చాలా కేర్‌ఫుల్‌గా తీసుకున్నానండి. ప్యాకింగ్ చూసారు కదా! చాలా స్ట్రాంగ్‌గా ఉంది ప్యాకింగ్ కూడా. బాక్సెస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. క్వాలిటీ ఉండాలి, మంచిగా క్వాంటిటీ కూడా ఉండాలి అనేసేసి చక్కగా నేను సాప్లింగ్స్ అయితే ఇబ్బంది పెట్టలేదు. బిగించేసి స్టిక్కర్స్‌తో అలాగా జస్ట్ ఇట్లా ఒక న్యూస్ పేపర్‌తో జస్ట్ ట్యాప్ చేసి ఒక చిన్న రోల్‌తో దీన్ని స్టిక్ చేసేసి జస్ట్ ఇంక అంతే డబ్బాలో పెట్టేసామనమాట. కానీ బాధ మీ వరకు చేరగలిగితే హ్యాపీగా అంతే చాలు అని అనుకుంటూ ఉన్నాను. కానీ వీటిని ఆ చిన్న బాక్స్‌లో బంధించేసి ఒక 24 అవర్స్ పాటు ఆహ్, అంటే గాలి, వెలుతురు తగలకుండా ధారాళంగా అలా ఉంచేస్తున్నాను. ఎలా ఉండిపోతాయని మనసులో మీ దగ్గరికి చేరే వరకు నాకు కంగారుగానే ఉండిపోతుంది. వన్స్ చేరి మా దగ్గరికి చేరిపోయాయి, సేఫ్‌గా బాగున్నాయి, హెల్తీగా మేము ప్లాంటేషన్ చేశాము అని విన్నంత వరకు నాకు కాస్త కంగారుగానే ఉంటుంది. ఎందుకంటే మనం అనుకోవచ్చు చూడ్డానికి ఇవి చిన్న మొక్కలు జస్ట్ సాప్లింగ్ వచ్చేసి 2-3 రూపీస్ పడుతుంది. అంటే 9 కలర్స్ మాక్సిమం 3 రూపీస్ అంటే ఒక రూ. 21 వరకు ఉంటుంది. కానీ ఈ కొరియర్ చార్జెస్ ఇవంతా ప్రాసెస్ ఈ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇంత దూరం వెళ్లి చేర్చి ఎలా ఎళ్తాయా అనే ఒక ఆలోచనే తప్ప ఇంకంతా హ్యాపీ అనమాట. పాపం వీటన్నీ ఇలా పెట్టేసి గాలి ఆడకుండా పెడుతున్నప్పుడు ఎంతో కొంత బాధ. లోపల ఏమన్నా అయిపోతే నేనింత కష్టపడి కూడా యూజ్ లేదు కదా! మళ్ళీ ఎళ్ళిన తర్వాత సబ్‌స్క్రైబరు, వ్యూవర్ మళ్ళీ ఆహ్, ఎలా ఫీల్ అవుతారు? ఇంత చేసి ఇన్ని వీడియోస్ పోస్ట్ చేసి ఇంత ఎక్సైటెడ్‌గా మేము ఎదురు చూస్తుంటే ఇలాంటి మొక్కలా పంపించారనే భావన మీకు కలగకూడదు అని నా తాపత్రయం. అవి మొక్కలు ఎలా ఉన్నా ఎళ్ళిన తర్వాత రీచ్ అయినా కూడా ఇన్ని డేస్ ప్రాసెస్ అని మీకు క్లియర్‌గా చెప్పాను. గురువారం రోజు కలెక్టింగ్ ప్రాసెస్ జరిగింది. మీ దగ్గర చేరే వరకు మండే టు ట్యూస్‌డే అంటే నియర్లీ థర్స్‌డే, ఫ్రైడే, సాటర్‌డే, సండే, మండే, ట్యూస్‌డే అంటే 6 డేస్. పాపం మొక్క పీకి మళ్ళీ మీ దగ్గరికి చేరే వరకు 6 రోజుల సమయం వరకు అవి కొంచెం అంత వాటరీ కానివ్వండి, గాలి కానీ లేకుండా ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత ఎంతో కొంత జాగ్రత్తగా చూసుకోవాలి గదా! వెంటనే ఆ ప్రక్రియ ఎలా ఏంటి చేయాలని నిన్న వీడియోలో చెప్పాను క్లియర్‌గా. నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, మీ అందరికీ సేఫ్‌గా రీచ్ అవ్వాలి. ఏ ఒక్క మొక్కకేమైనా డ్యామేజ్ అయితే పంపించినందుకు నేను అన్‌సాటిస్ఫై అయ్యో! వెళ్ళలేదా ఇలా అనేసేసి.
ఇదంతా మళ్ళీ రిపీటెడ్‌గా చెప్తున్నాను అనుకోవద్దమ్మా. నేనెంతో ఇష్టంగా, ప్రేమగా మీ అందరికీ చేరుస్తున్నాను. మొక్కల్ని జాగ్రత్తగా చూసుకోండి. వెంటనే మరి కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసి రాగానే మీ దగ్గర ప్యాకింగ్ ఒకసారి నాకొక స్నాప్ ఇన్‌స్టాలో కానివ్వండి, వాట్సాప్‌లో కానీ చేరవేయండి. కామెంట్స్ అన్నీ ఒకసారి చదవండి. అమ్మ వాళ్ళు ఎంత బాగా కామెంట్స్ చేశారు. అసలు నాకైతే చాలా హ్యాపీ. మొక్కలు పిచ్చి ఉన్నోళ్ళు నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తామని కూడా చేశారు. ఈ మాధవి జమ్మిశెట్టి నీకు ఎడినియం అడిగారు. ఇన్ పర్టిక్యులర్‌గా నీ అడ్రెస్ కూడా మిస్ అయిపోయింది. మళ్ళీ నేను పేపర్ మీద స్టిక్ చేసి ఒకసారి నేను మళ్ళీ అడ్రస్‌ని మళ్ళీ రాసి ఆహ్, ఈ కొంచెం పెద్ద బాక్స్ కట్ చేయించి 2 అడీనియం ప్లాంట్స్, ఇంకా చామంతి ప్లాంట్స్ ఇలా పెట్టి చేశాను. అందుకే మీకు ఒకసారి చూపిద్దాము అనిపించింది. ఎడీనియం వాళ్ళకి కొంచెం సెపరేట్‌గా అలా ప్యాక్ చేసి పర్టిక్యులర్‌గా మెన్షన్ చేశాను. అందుకే ఈ పద్మావతి అమ్మ మీరెప్పుడో అంటూ ఉంటారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు చెప్తారు అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా అడ్రెస్ అసలు ఎగిరి గంతేసినంత పని అయిపోయింది. చాలా హ్యాపీ అమ్మ. చందన చిన్నవారో, పెద్దవారో తెలియదు కానీ చిన్నవారు మా మా అమ్మాయిలాగా అనిపించారు. మా అమ్మాయి యూఎస్‌లో ఉంటుంది. అమ్మ అని పిలవగానే నాకు నా కూతురితో మాట్లాడినట్టే అనిపిస్తుంది. మీ నీ మాటల్లో మా కూతుర్నే చూసుకుంటున్నాను అన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇలా అమ్మలు చాలామంది నన్ను వాళ్ళ బిడ్డగా అనుకుని ప్రతిరోజు ఈ కామెంట్స్ అన్నీ చేస్తుంటే నాకు చెప్పలేని ఆనందం మాటలు. ఒకసారి కామెంట్స్ చూసినప్పుడు నా కళ్ళు నాకు తెలియకుండానే చెమ్మొచ్చుతాయన్నమాట. అంత ఎఫెక్షనేటివ్‌గా అంత బాగా అనిపిస్తాయన్నమాట. నేను కొంచెం సెన్సిటివ్. ఊరికే కనెక్ట్ అయిపోతూ ఉంటాను. కొన్ని కొన్ని కామెంట్స్‌కి కానీ, కొన్ని కొన్ని మాటలకి. ఎఫెక్షనేటివ్ అనమాట. ఫ్యామిలీ ఎఫెక్షనేటివ్ ఎక్కువుంటుంది. దట్ టూ ఫాదర్ అండ్ మదర్ లాస్ అయినప్పుడు అప్పటినుంచి నేను చాలా సెన్సిటివ్. ఏ విషయాన్ని అంత ఈజీగా తీసుకోలేను. వన్స్ తీసుకున్నాను అంటే అనుకున్నానంటే నేను ఇంకా దాన్ని ఇంకెప్పటికీ మర్చిపోలేను. కొంచెం ఎమోషన్. ఈ వీడియోలోకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ కొరియర్ ప్రాసెస్ ఎంత ఉంటుందో ఇదంతా కూడా ఆల్రెడీ స్టిక్కరింగ్ వేసేసుకొని, అడ్రస్‌లో ఏసేసుకొని, ఫైనల్‌గా అంతా చేసేసుకొని బ్యాగ్స్‌కైతే వేసేస్తున్నాం. పెద్దనాన్న, పెద్దమ్మకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ గౌతమ్‌లో అన్నీ కూడా వాళ్ళే సెట్ చేసి, ప్యాక్ చేసి నీట్‌గా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ ప్రక్రియ చాలా కష్టం. ఎందుకమ్మా పిల్లలతో పాటు ఇంత రిస్క్ తీసుకున్నావు అన్నారు స్టార్టింగ్. ఇంకా తర్వాత ఆ వీడియో షూట్ చేసుకోవడం, ఒకదానికొకటి ఆతృతగా ఎదురు చూస్తూ ఇదంతా చేసుకోవడం చూసి ఎంత తపన, ఎంత ఆతృత ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా మంచిగా పై స్థాయికెళ్ళిపోతావు అని చెప్పారు పెద్దమ్మ. అంతా మంచే జరుగుతుంది, కంగారు పడకు. మంచి వాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది. కాకపోతే కొంచెం లేటేమో కానీ అన్నారు. దాన్ని పాజిటివ్‌గా తీసుకొని ముందుకెళ్తున్నాను. మీ అందరూ నాకు తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటే నేను ఇంకా ఇంకా మంచి మంచిగా చేయడానికైతే ప్రయత్నిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి.